సమస్యలు వస్తే రెవెన్యూ సదస్సులు పెడుతుండే కాంగ్రెస్ పార్టీ. ప్రతి 3 నెలలకు, ప్రతి 6 నెలలకు, ప్రతి సంవత్సరానికి ఒకసారి రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులను అందరినీ గ్రామీణ ప్రాంతాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడనే స్పాట్ లో అప్రూవల్ ఇచ్చి ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదొక్కటే కాదు సోదరులారా, సాదా బైనామా అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి స్తోమత ప్రజలకు లేదో, ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి స్తోమత ప్రజలకు లేదో, తెల్ల కాగితాల మీద గాని, నోటి మాట మీద గాని, లేకపోతే సిగరెట్ డబ్బు, చార్మినార్ సిగరెట్ డబ్బుల మీద కూడా రాసుకున్నటువంటి కాగితాలకి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ సోదరులారా. కానీ అలాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చట్టాలను కాదని, ఇవన్నీ కాదు, ఏ చట్టాలైతే భూముల కోసం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందో ఆ భూములు సేకరిస్తే కూడా ఒక చట్టం కావాలని చెప్పేసి 2002లో భూసేకరణ చట్టం తెచ్చింది. ఏదైనా పేదవాళ్ళ దగ్గర భూమి గుంజుకుంటే, ఏదైనా ప్రాజెక్టుకో, రైల్వేకో, విమానాశ్రయానికో, ఇంకో దానికో ప్రజా అవసరాలకి భూమిని తీసుకుంటే వాళ్ళకి భూమికి భూమి ఇవ్వాలి, గుడికి గుడి ఇవ్వాలి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసినటువంటి విధానంతో వాళ్ళకి రీప్లేస్మెంట్ చేసి, ఒకవేళ వాళ్ళు భూమి వద్దు అంటే వాళ్ళకి ఒక ఎస్సీ క్యాండిడేట్ అయితే 1కి 7 వంతులు, ఒకవేళ వేరే కమ్యూనిటీస్ అయితే 1కి 4 వంతులు భూ పరిహారాన్ని చెల్లించి మరి భూములను తీసుకున్నది ప్రజా ఆమోదంతో. ఈ రోజు మేము మల్లన్న సాగర్ల భూములు పోతే ఎట్లా తీసుకున్నాం అందరికీ తెలుసు. ఈ రోజు ఫేక్ సిటీకి భూములు పోతే ఎట్లా తీసుకున్నాం అందరికీ తెలుసు. నిర్బంధంగా ప్రజల మీద తుపాకులు ఎక్కువ పెట్టి, లాఠీలు ఎక్కువ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి హక్కులన్నింటినీ తీసుకుంటున్నారు సోదరులారా. ఒకవేళ ఇదే వ్యవస్థ కొనసాగితే, మనం ఇంకా నిద్రావస్థలో ఉంటే, మనం ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి మనకు రాకపోతే, నిజంగా మన భావితరాలకి మనం ఏమి మిగచినటువంటి వాళ్ళం అవుతాం. మన పిల్లలకి మనం అప్పులు తప్ప, అద్దె ఇళ్ళు తప్ప, కౌలు భూములు తప్ప మనం ఏమిచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు. భూములన్నీ ఒకే ఒక్క కొంతమంది కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో, వాళ్ళ కబంధ హస్తాల్లో కేంద్రీకృతం అయిపోతున్నాయి. ఒక్కొక్కరికి వందలాది వేలాది ఎకరాలు, ఈయనకే 1000 ఎకరాలు ఎరవలిగా గజవెల్ల. ఏ దొరతనానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి జన్నపరెడ్డి, ప్రతాప్ రెడ్డికి 80,000 ఎకరాల భూమి అంట. కాంగ్రెస్ పార్టీ గుంజుకొని పేద ప్రజలకు ఇవ్వలేదా? విష్ణూరు రామచంద్రారెడ్డి అనేటటువంటి ఎర్రబాటు దొరికి 40,000 ఎకరాల భూస్వామి అయితే కాంగ్రెస్ పార్టీ ఆ భూములన్నీ గుంజుకొని సీలింగ్ యాక్ట్ తెచ్చి కొడతా, ఓ మీరొక్కరే, మీ కుటుంబంలో 10 మంది వేలాది వందలాది ఎకరాల భూములు మీకు ఎందుకురా,